హర హర మహాదేవా, శంభో శంకర. మా అక్క బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రా అమ్మా రా, అప్సరస హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మేమందరం కలిసి భీమశంకరం వెళ్ళిపోతున్నాం అన్నమాట, జ్యోతిర్లింగానికి. మేమైతే మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇది మేము వెళ్ళే క్యాబు, ఇది మా అక్క. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదిగో అపర్ణ లోపల ఉంది. తొందరరా తొందరరా. రా అమ్మా రా, అప్సరస హర హర మహాదేవా, శంభో శంకర. వీఆర్ గోయింగ్ టు భీమశంకర్ గైస్. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో దేవుడి పాటలు వినుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. పూణేలో మేము వెళ్ళిన ముందు రోజు అయితే చాలా పెద్ద వర్షం పడింది. సో రూట్స్ అన్నీ అసలు ఏం బాగాలేవు. మా హాస్టల్ నుండి మేము బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాము. మా హాస్టల్ నుండి బస్ స్టాండ్కి 1.5 hours పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ లేదు, సో తొందరగానే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళిన బస్ స్టాండ్ వచ్చేసి వాగ్దేవది బస్ స్టాప్ అనమాట. సో అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి భీమశంకర్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కొండ మీదకి. సో అక్కడికి అలా రీచ్ అవ్వచ్చు అని చెప్పి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా బస్సెస్ ఉన్నాయి. షిరిడీకి, నాసిక్కి, మహాబలేశ్వర్కి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు. వ్లాగ్ స్టార్ట్ చేశానని చెప్పి తమ్ముడు కానీ తమ్ముడు వెళ్ళిపోతుంది ఒకసారి. ఈమె పేరు సాహితి. మా అప్పు ఏది? ఈమె పేరు అపర్ణ. మేము నలుగురు వెళ్తున్నాం ఎక్కడికి, భీమాశంకర్కి వెళ్తున్నాం. బస్ 5 o'clock కంటా వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చి 4:30. యాక్చువల్గా ఏమైందంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ బస్ అయితే అస్సలు రావట్లేదు. ఇక్కడ చూస్తే కనుక షిరిడీలో 2 బస్సులు, మళ్ళీ రిటర్న్ పూణేకి ఇంకో 2 బస్సులు. ఇలానే ఉంది ప్రస్తుత పరిస్థితి. బస్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎత్తుతారని చెప్పి వీళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఇదిగోండి చివరికి ఇక్కడ వెయిటింగ్ చేస్తాం. చెప్పు పర్లేదు. ఇక్కడైతే మా బస్సు వచ్చిందనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇందులో కొంతమందికి రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే నిజంగా ఒక పాతకాలం బస్సు తెచ్చిపెట్టినట్టుంది. డోర్ ఓపెన్ చేయగానే జనాలందరూ ఎక్కుపోయారు. మాకైతే సీట్స్ దొరకలేదు. సో అప్పుడు డ్రైవర్ అంకుల్ పిలిచి మా ముగ్గురికి సీట్స్ ఉంటే ట్యాంక్ మీద కూర్చొని పక్కన ఒక సీట్ ఉంటే అలా ఎక్స్చేంజ్ అయ్యి కూర్చున్నాం అనమాట. ముందుని కూర్చోవడం వల్ల మాకు సన్ రైజ్ ప్రకృతిని మొత్తం చాలా బాగా కవర్ చేసాము. అంటే రోడ్ నీట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైనా అడ్వాంటేజ్ ట్రావెలింగ్లో సీట్ దొరకలేదని బాధపడ్డాం, కానీ రోడ్ చాలా బాగుంది. రోడ్ గతుకులతో ఉండుంటే మాత్రం మా పని అయిపోయేది, నడలు పడిపోయేవి. బట్ అలా ఏం లేదు. రోడ్ చాలా బాగుంది, నీట్గా ఉంది. చిన్న రోడ్ అనమాట, చాలా చిన్న రోడ్డు. అక్కడే వెళ్తున్నాయి వస్తున్నాయి కూడా. అండ్ ముందు రోజు వర్షం పడడం వల్ల చెట్టుకున్న దుమ్ము ధూళి అన్నీ పోయింది. ఫుల్ గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. సన్ రైజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాతో పాటు మీరు కూడా ఈ సన్ రైజ్ని ఎంజాయ్ చేయండి. డ్రైవర్ అంకుల్ అయితే టిఫిన్స్ అని చెప్పి ఒక దగ్గర ఆపారు, టిఫిన్ షాప్ దగ్గర. అక్కడ మన సైడ్లో ఇడ్లీలు పూరీలు ఉండవు కదా, జస్ట్ పోహా ఉంటుంది, లేదా వడపావ్ ఉంటుంది, చాయ్ ఉంటుంది. మాకైతే గుడి
2 కిలోమీటర్స్ ఉందనగానే బస్సు ఆపేశాడు. అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాం అందరమీన. లొకేషన్ అయితే చాలా బాగుంది. 9 అవుతున్నా సరే అప్పటికి 6 అయినంత ఫాగ్ ఉందన్నమాట. చల్లగా అనిపించింది. చాలా కార్స్, ప్రైవేట్ వెహికల్స్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ లేని వాళ్ళు మాత్రం అలా నడుచుకుంటూనే వెళ్ళాలి, బస్సులో వచ్చిన వాళ్ళందరూ. అండ్ ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారు అనమాట బాస్కెట్లో పెట్టి. అది వచ్చేసి 100 రూపీస్ కాస్ట్. పర్టికులర్గా ఎందుకు తీసుకోవాలి అంటే చెప్పులు పెట్టుకోవాలంటే ఇంక అక్కడ తీసుకోవడం తప్పదు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. ఎక్కడే మీదకి వచ్చి ఏం పట్టుకెళ్ళిపోతే ఏమని భయం ఉంది. మనం దర్శనం చేసుకోవాలంటే 2 వేస్ ఉన్నాయి. అయితే ఫ్రీ దర్శనం లేదా పర్ హెడ్ 500 రూపీస్ టికెట్ తీసుకోవాలి. మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. లైన్ అయితే చాలా ఉంది. మనకైతే ఇక్కడ లైన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసి షాప్స్ ఉంటాయి. సో మనకి ఏమైనా తినాలి అనుకున్నా చేయాలి అన్నా మనకు అక్కడ ఛాన్స్ ఉంది. బయటకు వెళ్ళి తీసుకోవచ్చు, మళ్ళీ లైన్లోకి వచ్చేయచ్చు. త్రీ అండ్ హాఫ్ అవర్స్. ఓకే, మీరు చెప్పింది నిజమే. 3 hours. 1 hourకి పెట్టుకాల్సింది పాప. అన్నారు 1 hourకి పెట్టుకాల్సి ఊడిపోయింది. 3 hours నేనే గెలిచా. కాకపోతే గిఫ్ట్ ఏం లేదు. పార్టీ ఇస్తే సాయి చెయ్య లేదండి. నన్నే ఇక్కడ నుంచి ఎవడైనా తీసుకెళ్తే వెళ్ళేలా ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పక్క నుంచి ఒక లైన్, అదే 500 రూపీస్ లైన్ అనమాట. డైరెక్ట్గా దర్శనంకి తీసుకెళ్తారు. మేమైతే మళ్ళీ గుడి లోపల 3 లైన్స్ ఉంటే అవన్నీ వెళ్ళాము. తర్వాత దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. బయటన మేము ఒక ఫ్లవర్ బాస్కెట్ తీసుకున్నామని చెప్పాం కదా, అందులోనే ఏమున్నాయని చూస్తే ఒక పసుపు పువ్వు, ఒక రోజ్ పువ్వు, గంగాజలం ఇచ్చాడు. అది నిజమో వాటరో లేకపోతే నార్మల్ వాటర్ కూడా తెలియలేదు. కొన్ని చామంతి పూలు, బంతి పూలు అండ్ ఆ వైట్ కలర్ ప్రసాదం ఇచ్చాడు. అండ్ దత్తురా సీడ్ ఒకటి ఇచ్చాడు అనమాట. అంతే, ఇంకేమీ లేవు అందులోని. ఆ ఒక బాస్కెట్ ఉంది. దీని మొత్తం 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇది మెయిన్గా ఎందుకు తీసుకున్నామంటే చెప్పులు పెట్టుకోవడానికి అనమాట. బట్ మేము లైన్లోకి గుడి దగ్గరలో ఉన్నప్పుడు బయటన ఒక చెప్పులు స్టాండ్ ఉంది, ఫ్రీగా ఉంది, అక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు. సో మేమైతే అక్కడ 100 రూపీస్ అనవసరంగా వేస్ట్ చేసాం. ఎందుకంటే లోపల దేవుడికి కూడా ఏమి వేయలేదు. మేము లోపలికి వెళ్ళగానే మా చేతిలో నుంచి బాస్కెట్ లాగేసుకున్నారు. అలా ఒక రౌండ్ తిరిగి వచ్చే టైంకి మళ్ళీ మా చేతిలో బాస్కెట్ పెడుతున్నారు అనమాట. పక్కన బుట్టలో వేసేస్తున్నారు, దేవుడికి ఏమీ పెట్టట్లేదు. మేము వెళ్ళేసరికి పాలాభిషేకం జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే దర్శనము. తర్వాత బయటకు వచ్చాక స్వీట్ కార్న్ తిన్నాము. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, వడాపావు తప్ప. సో స్వీట్ కార్న్ తిన్నాము. తర్వాత పక్కనే ఒక అమ్మవారి గుడి ఉంది అండ్ ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఒక పెద్ద ప్లేస్లో ఉంటే అక్కడ కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే దారి పొడుగున లైన్లో 3 hours మేము నించున్నాం కానీ ఎక్కడ కూర్చోవడానికి ఛాన్స్ లేదు. వర్షం పడడం వల్ల రోడ్డు మొత్తం తడిసిపోయింది. సో ఇక్కడికి వచ్చి చాలామంది రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మేము ఇక్కడ బస్ స్టాప్కి వచ్చి బస్ కోసం రెండు వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.